ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యోబు గ్రంథము, యోబు పుస్తకము 34వ అధ్యాయము 11వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు అక్కడ భక్తుడు ఈ విధముగా మాట్లాడుచున్నాడు. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును అని దేవుని గురించి భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతున్నటువంటి ఆ మాటను మనము గమనించినప్పుడు దేవుడట సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి మనకు దేవుడట నరుల క్రియలకు తగినట్టుగా వారికి ప్రతిఫలమునిచ్చేటువంటి దేవుడై ఉన్నాడట. మన దేవుడు మన క్రియలు, నరులమైనటువంటి మన క్రియలు, మన యొక్క మార్గములను బట్టి మనం ఏ మార్గంలో నడుస్తామో, ఎటువంటి క్రియలను మనము చేస్తున్నామో, ఎటువంటి స్వభావమును మనము కలిగినామో, ఎటువంటి ఆ మనస్సును మనము కలిగినామో, ఆ మనస్సునకు తగినట్లుగానే, మన స్వభావమునకు తగినట్టుగానే, అనగా మనం మంచి మార్గంలో నడిచినట్లయితే, మనము నీతి క్రియలను జరిగించినట్లయితే నీతికి తగినటువంటి ప్రతిఫలాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడట. మనము న్యాయమైన మార్గములో, మంచి మార్గములో మనం నడిచినప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు మనకి ఇస్తాడట. అలాగున కాకుండా మోసకరమైనటువంటి మార్గంలో, దేవునికి అయిష్టకరమైనటువంటి మార్గంలో అన్యాయమైనటువంటి క్రియలు, మోసకరమైనటువంటి క్రియలు మనము చేసినప్పుడట దానికి తగినట్లుగానే ప్రభు మనకి ప్రతిఫలం అనుగ్రహిస్తాడట. దేవుడు అంటున్నాడు కదా, వాక్యం అంటుంది కదా, వారి వారి క్రియలకు తగినట్టుగా అందరికీ వారి వారి మార్గములను బట్టి ఆయన వారికి ప్రతిఫలమునిచ్చును అని లేఖన భాగంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మన యొక్క క్రియలు, మన మార్గములనట మనము జాగ్రత్తగా మనము గమనించుకునేటువంటి వారముగా ఉండాలి. మన స్వభావము, మన మార్గములు, మన తలంపులు, మన క్రియలు ఎలా ఉన్నాయో వాటికి తగినట్లుగా ప్రభు మనకి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. కనుక నీతి మార్గములలో, న్యాయమైనటువంటి మార్గములలో, నిత్య జీవపు మార్గం, దేవుడు చెప్పినటువంటి మార్గం ప్రభు మనకు బైబిల్ గ్రంథంలో ఈ లోకములట మనందరి కొరకు ఒక మాదిరిని మనం ఆయన తన అడుగు చాడలలో నడుచుకునేటట్లు, మనము దేవుని యొక్క అడుగు చాడలలో నడుచుకునేటట్లు ఒక మార్గమున, ఒక మాదిరిని ఈ లోకంలో చూపి వెళ్ళాడట. ఈ లోకంలో ప్రభు జీవించినప్పుడు క్షమించుట ప్రభు నేర్పించాడు, కనికరించుట ప్రభు నేర్పించాడు, ప్రేమించుట ప్రభు నేర్పించాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి మనుషునికి కూడా మేలు చేస్తూ ఆయన సంచారం చేశాడట. అటువంటి క్రియలు, అటువంటి స్వభావమును మనమును కలిగి ఉండినప్పుడు ప్రభు మనకును కూడా మేలు చేసేటువంటి వాడై ఉంటాడు. మనము నడిచినటువంటి ఆ నీతి మార్గములను బట్టి, మనము చేస్తున్నటువంటి నీతి క్రియలకు తగినట్లుగా ప్రభు మనకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడట. కాబట్టి చివరి దినాల్లో మన క్రియలు, మన స్వభావములు, మన యొక్క మార్గములను గురించి మనము జాగ్రత్తగా ఆలోచించుకునేటువంటి వారముగా ఉండాలి. మనం ఏ మార్గంలో నడుస్తున్నామో, ఎటువంటి క్రియలను మనము చేస్తున్నామో, ఎటువంటి స్వభావములను మనము చేస్తున్నామో దానికి తగినట్లుగానే ప్రభు ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. కనుక మన మార్గములన్నింటినీ కూడా ఆయన పరిశీలించి చూస్తూ ఉన్నాడు. కనుక దేవుని దగ్గర మనము జాగ్రత్త కలిగి మనం నడుచుకోవాలట. నిర్దోషమైన మార్గంలో మనం నడుచుకోవాలట. యథార్థమైనటువంటి మార్గంలో ప్రభు దగ్గర మనం నడుచుకోవాలట. నీతి మార్గములలో, ప్రభు చూపినటువంటి మార్గములలో, ప్రభు చూపిన మాదిరి చొప్పున మనం నడిచినప్పుడు ప్రభు దగ్గర మనము కృప పొందుకొనగలుగుతాం. ప్రభు దగ్గర మనము కనికరాన్ని పొందుకొనగలుగుతాం. ప్రభు దగ్గర మనము వాత్సల్యమును సంపాదించుకొనగలుగుతాం. ఈ చివరి దినాల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో దేవుడు చూపినటువంటి మార్గమును కాక, దేవుడు మనము నడుచుకున్నటకు, దేవుడు మనం ఇలాగున జీవించాలి, ఇలాగున నా జన్లో నడుచుకోవాలి, నా పిల్లలు ఇలాగున నడవాలని ఒక మాదిరిని ప్రభు ఉంచి వెళితే, ఆ మాదిరి ప్రకారం ఈరోజున అనేక మంది నడవకుండా దేవుని యొక్క వాక్యం ప్రకారం, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం ఈరోజున అనేక మంది నడుచుకోనకుండా దేవునికి దుఃఖకరముగాను, దేవునికి ఆయాసకరముగాను, దేవునికి విరోధముగాను ఈరోజున అనేక మంది నడుచుకుంటూ ఉన్నారు. ప్రియులారా,
మనమైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన క్రియలు, మన యొక్క ప్రవర్తన, మన మార్గములు, మనం ఎలా నడుస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో వాటిని జాగ్రత్తగా మనం పరిశీలించుకొని దైవ చిత్తానుసారముగా దేవునికి ఇష్టలుగా మనం జీవించే వాళ్ళముగా మనం ఉండాలట. అప్పుడే దేవుని దగ్గర మనం కృప పొందుకొనగలుగుతాం, దయను పొందుకొనగలుగుతాం. దావీదుని గురించి కూడా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. అతడు అంటున్నాడు కదా, దేవుడు నా నిర్దోషత్వమును బట్టి, నా యొక్క నీతి ఆ మార్గములను బట్టి నేను దేవుని దగ్గర నిర్దోషంగా నడుచుకున్నాను, దేవుని దగ్గర నేను యథార్థంగా నడుచుకున్నాను కనుక శత్రుల చేతిలోకి దేవుడు నన్ను అప్పగించలేదు. మోసకరముగా ఆ నడుచుకునేటువంటి ఆ శత్రుల చేతిలోకి నన్ను అప్పగించకుండా దేవుడు నన్ను తప్పించినాడు. దేవుడు నాకు క్షేమం ఇచ్చినాడు. నా మార్గములన్నిటిలో ఆయన నాకు క్షేమమును ఇస్తున్నాడని దావీదు కూడా పలుకుతున్నాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని సన్నిధానం మనకు వచ్చినప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా దేవుడు మనలను చూస్తున్నాడని, ఆయన మన క్రియలను గమనిస్తున్నాడని, ఆయన మన యొక్క ప్రవర్తనను గమనిస్తున్నాడని, మన యొక్క స్వభావములను, మన యొక్క మార్గములను జాగ్రత్తగా ఆయన పరిశీలించి చూస్తున్నాడని జ్ఞానము కలిగి, అటువంటి భయము కలిగి దేవుని దగ్గర మనం నడుచుకోవాలట. కాబట్టి అటువంటి కృప, అటు ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి మన క్రియలు, మన యొక్క మార్గము దేవుని దృష్టికి సరి అయినదిగాను, నీతి క్రియలను జరిగించే వాళ్ళముగా, న్యాయమైన మార్గములో, నిత్య జీవపు మార్గములో నడుచు వాళ్ళముగా మనం ఉండుటకు ప్రభు మనకందరికీ నీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ వాక్యంలో మేము చదువుతున్నట్లుగా మీరు మా క్రియలకు తగినట్లుగా మీరు మాకు ప్రతిఫలం అనుగ్రహిస్తారని, అందరికీ కూడా మీరు వారి వారి మార్గములను బట్టి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారని మేము చూస్తున్నాం. మా మార్గములను కూడా మేము సరి చేసుకున్నట్లుగా, ఒకవేళ మా క్రియలు, మా మార్గములు నీ దృష్టికి ఆయాసకరముగా, నీకు దుఃఖకరముగా కనబడినట్లయితే దయతో మమ్మలను మన్నించి, మమ్మలను క్షమించి, నీ దృష్టికి ఆయాసకరముగా, నీ దృష్టికి విరోధముగా మేము నడుచుకొనక నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. నీకు కృతజ్ఞులుగా జీవించే భాగ్యం మాకు దయచేసి మీ నిత్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి మా క్రియలను, మా మార్గములను సరిచేసి నీకు ఇష్టలుగా మా జీవిత కాలం అంతా మమ్మల్ని జీవింపచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.